లాంగ్ టైం ఏమనుకున్నావు రాగానే ఎందుకు వచ్చాడా అనుకున్నావా? లేదు, కోపం వచ్చింది నాకు. ఎందుకు కోపం వచ్చింది? మీరు ఏం చేశారు హైదరాబాద్ లో? ఏం చేశాను? ఇల్లు కొన్నారు కదా, అయితే నాకు చెప్పారా? నాకు మెసేజ్ అయినా చేశారా? కాల్ అయినా చేశారా? కొన్నాక చెప్పాను కదా. అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు చెప్పాలండి, అప్పుడే అండర్స్టాండింగ్ ఉంటుంది. సో లోని కొంతమంది లూజర్లు హేటర్లు కామెంట్ ఏం పెడుతున్నారంటే మా ఆవిడ అంటే నువ్వు ఏం చేస్తుంటే నేను తిరుగుతున్నానంట. దానికి ఏంటి నీ రియాక్షన్ ఏంటి? బయట అయితే మామూలుగా చల్లేదు, విపరీతమైన చలి తట్టుకోలేకపోతున్నా. ఇండియాలో బాగా ఎంజాయ్ చేస్తాం, మంచి వామ్ వెదరు. సో మిస్సింగ్ ఇండియా. ఇంటికి రాగానే స్వాతి నాకు ఫుల్గా అక్షంతలు వేసింది, ఫుల్ అక్షంతలు. ఏం అక్షంతలు వేసిందంటే నాకెందుకు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎందుకు పెద్ద డెసిషన్ తీసుకున్నావు అని కొంచెం టార్చర్లా అయిపోయింది. కానీ పర్లేదులే, మొత్తానికి ఈ వీడియో లోపల మీకు చూపిస్తాను ఏం జరిగింది, ఎంత టార్చర్ పెట్టింది ఏంటి అని. మా సింహబాబు గారు యాజ్ ఆల్వేస్ ఎలా వెల్కమ్ చేశాడు రాగానే, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. బాగా ఎంత ఎక్సైట్ అయిపోతాడంటే నేను వచ్చినప్పుడల్లా ఫోన్లో కూడా నేను చెప్తే సింబా అంటే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో దీని గురించి, మనం హైదరాబాద్లో కొన్న విల్లా గుడ్ డెసిషనా బ్యాడ్ డెసిషనా, నేను బాధపడాలా సంతోషపడాలా, ఈ వీడియో దీనికి అంకితం చేస్తాను అన్నమాట. ఓకేనా? సో అంతేకాకుండా చాలామంది ట్రావెల్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రావెల్ వీడియోస్ గురించి కూడా ఈ వీడియోలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? లెట్స్ గో ఇంటు ది వీడియో. సో నో ప్లేస్ లైక్ హోమ్. వచ్చేసాం ఇంటికి. ఇవాళ మా సింహబాబు, చాలా మంది సింహగడికి ఫ్యాన్స్ ఉన్నారు, సింహబాబు మిస్ అయిపోతున్నారు. నిన్న సింహగడికి ఫుల్ గ్రూమింగ్ అయింది, గోల్డ్ తీయించుకున్నాడు, స్నానం చేయించారు, తర్వాత మొత్తం స్మెల్లింగ్ సో నైస్. బయట స్నో స్టామ్, విపరీతంగా మంచు పడుతుంది. సో ఒక్కసారి మీకు బయటికి వెళ్ళి ఒకసారి ఎలా మంచు పడుతుంది, ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి మీకు చూపిస్తాను. మొత్తం అంతా హ్యాపీగా 2.5 నెలలు ఇండియాలోని హైదరాబాద్లోని విశాఖపట్నంలో ఉండి బాగా ఎంజాయ్ చేశాను. మామూలుగా అయితే సమ్మర్లో అక్కడ ఉండలేము, కరెక్ట్ టైము నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉండేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను. సో ఇంటికి రాగానే స్వాతి మొదటి క్వశ్చన్ నన్ను ఏదో అని ఒక క్వశ్చన్ అడిగింది. సో స్వాతి కూడా వీడియోలో రాలేదు కాబట్టి ఒకసారి బయటకు వెళ్ళి మీకు మంచి చూపించి అప్పుడు తమ్నైల్లో ఉన్న వీడియో గురించి, సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ గో. తర్వాత వస్తే అమెరికాలో పరిస్థితి ఇక్కడ కూర్చొని ఈ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నో ఛాన్స్, లోపలికి వెళ్ళిపోదాం ఈ మంచులోని. వామ్మో, ఇది పరిస్థితి రిచ్మండ్లో. స్నో స్టామ్ చూసారా, మంచు. అంతేకాకుండా చావా సినిమా చూసి మైండ్ బ్లోయింగ్ 3 సార్లు చూశాను. 2 వీడియోలు పెట్టాను. ఫస్ట్ వీడియో రివ్యూ, రెండో వీడియో ఎందుకు చావా ప్రతి ఒక్కరు చూడాలని. ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యింటే ఇక్కడ తమ్నైల్ పెట్టాను, మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఓకేనా? సో స్వాతి రావా, ఎన్ని రోజులు అయింది నీకు బ్రేక్ యూట్యూబ్ నుంచి? వస్తాను. సో స్వాతి ఆఫ్టర్ లాంగ్ టైం ఏమనుకున్నావు రాగానే ఎందుకు వచ్చాడా అనుకున్నావా? లేదు, కోపం వచ్చింది నాకు. ఎందుకు కోపం వచ్చింది? మీరు ఏం చేశారు హైదరాబాద్ లో? ఏం చేశాను? ఇల్లు కొన్నారు కదా, అయితే నాకు చెప్పారా? నాకు మెసేజ్ అయినా చేశారా? కాల్ అయినా చేశారా? కొన్నాక చెప్పాను కదా. అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు చెప్పాలండి, అప్పుడే అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పబోతే ఏమవుతుంది, ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసానా, పక్కింటి వాడికి ఇచ్చేసానా? అలా కాదంటే నేను కొంచెం హెల్ప్ చేద్దాను కదా డిసైడ్ చేయను. ఏం హెల్ప్ చేస్తావు? పోనీ అంటే వచ్చి చూసి నేను మళ్ళీ ఇండియా ట్రిప్ వేసిద్దామని ప్లాన్ వేసావా? నాకేంటి, వచ్చావు కదా అక్టోబర్లో ఇండియా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా నెక్స్ట్ మంత్. 3 నెలలకు ఒకసారి వెళ్తున్నావు, ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటి. సో స్వాతికి ఎందుకు కోపం వచ్చిందంటే నాకు ఎందుకు డెసిషన్ మేకింగ్లో ఉంచలేదని. నేను 4-5 చేసాను, తనకు ఎలా తెలుస్తుంది మిగతావన్నీ చూసి. సో మొత్తానికి అది కొనేసాక నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ లాగా, లేకపోతే క్వశ్చన్ వచ్చింది, నేను కొని తప్పు చేశానా? ఎందుకంటే మీకు తెలుసు స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది, పడిపోయింది, మీరు చూసారు కదా. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కూడా ఎలా ఉందో బేస్ మనకు తెలియదు. సో కొన్నాక కొంచెం కొని తప్పు చేశానా, మంచి పని చేశానా అని. ఎందుకంటే హైదరాబాద్ మూవ్ అవుతామా లేదా తెలియదు, ఇండియా మూవ్ అవుతామా లేదా తెలియదు. ఎలాగా ఒక కాల్ ఇక్కడ, ఒక కాల్ అక్కడ. ఎందుకంటే అనుష్క ఇప్పుడు అడ్మిషన్స్ కాలేజ్కి వెళ్తుంది. ఆ కాలేజ్ గురించి కూడా చేస్తాను, ఎందుకంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనుష్క. తను అప్లై చేసిన కాలేజీలు
90% టాప్ కాలేజెస్ అనేది దానికి అడ్మిషన్ వచ్చేసింది. ఏంటి అవన్నీ వేరే చెప్తాను, అది డిసైడ్ చేశాక. సో తను ఇక్కడ ఉంటుంది కాబట్టి మేము ఒక కాల్ ఇక్కడ ఒక కాల్ అక్కడ అనుకొని నేను ఇక్కడ రాగానే నేను డాలస్లో దిగాను. మీరు చూసారు కదా ఎమిరేట్స్ వ్లాగ్. డాలస్లో దిగ్గానే ఫస్ట్ ఇలా దిగ్గానే ఇద్దరు వచ్చి అన్న మీ వ్లాగ్ చూసాం, ఒక కపుల్ యాక్చువల్లీ, మీ వ్లాగ్ చూసి మా పేరెంట్స్ అంటున్నారు ఏంటి ఇంత మంచి విల్లా కొన్నాడు రవి, మీరు కూడా కొనండి అని మాకు ప్రెజర్ చేస్తున్నారని. సో డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాను, ఇంకో ఇద్దరు సేమ్ విల్లా గురించి. ఆ తర్వాత ఈ మధ్యన మన గురూజీ ఇంట్లోని మా ఫ్రెండ్ ఒక ఆయన డాలస్ మూవ్ అయిపోతుంటే రిచ్మండ్ నుంచి, మీకు తెలుసు కదా కాక్టైల్ రవి, ఆయన దానికి వెళ్ళినప్పుడు మా గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడిగిన ఫస్ట్ ఒకే ఒక క్వశ్చన్, విల్లా అదిరిపోయింది. కానీ నా మనసులోని విల్లా కొని మంచి చేశానా తప్పు చేశానా అని ఒక ఇది ఉండిపోయింది. ఆ తర్వాత వేరే మా ఫ్రెండ్స్ ఒక 3-4 కాండోస్ అంటే అపార్ట్మెంట్స్ కొన్నారు హైదరాబాద్లో. వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేను కొన్న ప్రైస్కి నాకు అనిపించింది అప్పుడు 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఓకే మనం ఒక మంచి పని చేసామని. సో తర్వాత ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ దిగ్గజం మీకు ఎవరు తెలుసు కదా, సో మురళీమోహన్ గారు కూడా విజయ్ కల్పక్షేత్ర మనం విల్లా కాంప్లెక్స్కి వెళ్ళి ఆయన ఎంత ఇంప్రెస్ అయిపోయారో ఆ బిట్ నేను ఇక్కడ పెడతాను. సో నేను హోమ్ టూర్ చేసినట్టే, నేను మామూలుగా వెళ్ళి చూద్దాం అసలు కొనే ఉద్దేశం కూడా లేదు వెళ్ళేటప్పుడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మ్యాసివ్, మీరు చూసారు కదా నా వీడియో, హోమ్ టూర్ వీడియో మీరు చూసుంటారు, నేను మోడల్ విల్లాది ఆల్రెడీ చేసే కదా, అది చూడగానే ఆ ద్వారం చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ రూమ్ నుంచి ఎలివేషను, అన్నిటికన్నా ఆ టాప్ మోస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ. ఈ రెండు నచ్చేసి ఇంకా మిగతా కూడా చూశాను కదా, చాలా చూశాను, ఒక 7-8 చూశాను హైదరాబాద్లో. వైజాగ్లో ఒక 2-3 చూశాను. అప్పుడు డెసిషన్ వచ్చేసింది, అంటే వాళ్ళు నాకు ఇచ్చిన ప్రైస్కి. చాలామంది నాకు అడిగారు ప్రైస్ ఎంత అని. ఎందుకు చెప్పదలుచుకోలేదంటే ప్రైస్ రియల్ ఎస్టేట్లో కొన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డీల్ ఉంటుంది. నాకు ఒక అద్భుతమైన డీల్ ఇచ్చారు కాబట్టి సేమ్ డీల్ అందరికీ ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. నాకన్నా బెటర్ డీల్ మీకు ఇవ్వచ్చు, లేకపోతే నాకు ఇవ్వచ్చు. సో అందుకని నేనైతే నా అమౌంట్ నాకు ఎంతకు వచ్చిందో నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. సో ఒకసారి మురళీమోహన్ గారు ఏం చెప్పారో, ఆయన లాంటి రియల్ ఎస్టేట్ దిగ్గజం, ఆయన అంత రెస్పెక్ట్ఫుల్ మ్యాన్, అంత క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయన, ఒకసారి జైబేర్లో ఎన్ని వేల అపార్ట్మెంట్లు విల్లాలో ఆయన కట్టుంటారు మొత్తం. సో ఆయన నోట్లోంచి విని నేనైతే ఇంకా ఫుల్ ఫిదా. నేనైతే సరే మనం ఏమీ మిస్టేక్ చేయలేదు, బెస్ట్ డెసిషన్ తీసుకున్నానని అయితే నేను రియలైజ్ అయ్యాను. ఇంతకీ స్వాతిని అడిగాము, స్వాతి ఏమో నాకు అప్సెట్ అంది. స్వాతికి ఏమేమి ఫీచర్స్ నచ్చాయో తను అడుగుదాం, ఓకేనా స్వాతి? దానికి ఇందాక విల్లా చూశాను, కట్టింది మోడల్ విల్లా, ఎంత బాగా చేశారో చెప్పడానికి వీల్లేదు. నిజంగా ఇందులో మీ విల్లాస్ కొనడం కోసం వచ్చిన మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ రోజున మీరు కొన్న డబ్బులకి 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మేము కూడా చాలా చోట్ల కట్టాము, విల్లాస్ కట్టాము, అపార్ట్మెంట్స్ కట్టాము, అన్నీ కట్టాము. కానీ మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత అమ్మితే వాళ్ళకి 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు కూడా వచ్చినాయి. దీనికి అలాంటి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే ఇవాళ సిటీ గ్రో అయ్యింది. ఇవాళ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనడానికే చాలా డబ్బులు అవుతాయి, తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. అవన్నీ మనం కింద మీద పడి ఇవన్నీ కూడా పని చేయటానికి చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అలా కాకుండా ఒక వ్యక్తి అమెరికా లాంటి చోటకి వెళ్ళి ఒక అద్భుతమైన ఐటీలో ఉద్యోగం చేస్తూ, ఇది కాదు నాకు కావాల్సింది, నేను ఎక్కడో ఉద్యోగం చేయడం కాదు, నేనే కొంతమందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా చెయ్యాలి అనే ఆలోచనతో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మాట్లాడిన గంట సేపట్లో ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత నేను మొట్టమొదటి ప్రాజెక్ట్ చేసినప్పుడు సిలికాన్ కౌంటీ అనే శిల్పారామన్ దగ్గరికి కట్టాను. అది కట్టినప్పుడు చాలా ఆలోచించేవాళ్ళం, ప్రతిదీ ఒక్కటే ఆలోచించేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో కడుతున్నారు, ఏదో మాస్గా కడుతున్నారు తప్ప అన్ని అవకాశాలు కూడా కలిపి వచ్చేటట్టుగా కనపట్లేదు. మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది 1కి 100 సార్లు ఆలోచించేసాం. ఆ రోజున మేము దానికోసం ఎంత ఆరాటపడ్డామో, ఎంత కృషి చేశామో, ఎంత రీసెర్చ్ చేశామో ఇవాళ దిలీప్ గారిలో అది చూశాను నేను మాట్లాడగానే. ఆయన అసలు ఏదో అద్భుతంగా చెయ్యాలి, ఏదో కొత్తగా చెయ్యాలి, బాగా చెయ్యాలి. సో అది ఇంతకీ విల్లా వీడియో చూసావు, రియల్ చూడలేదు, నీకేం నచ్చాయి, ఏ ఫీచర్స్ నచ్చాయి చెప్పు.
నాకు బాల్కనీ ఫస్ట్ నచ్చింది. అక్కడ సింబాతో కూర్చొని టాప్ మోస్ట్ బాల్కనీ తాగాలంది, టీ తాగాలంది. తర్వాత లివింగ్ రూమ్ బాగుంది. లివింగ్ రూమ్ ఎలివేషన్. యాక్చువల్లీ నాకు మీరు ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో మీరు పంపిస్తే నేను ఒకసారి వెళ్ళి వచ్చి చూసి చెప్తాను ఎలా ఉంది. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ నేను ఎందుకు పంపించాలి? నువ్వు ఏం చేస్తున్నావు కదా, నీ మటు నువ్వు కొనుక్కోలేవు టికెట్. లేదు మీరు వెళ్ళొచ్చారు కదా, నేను నా ఎర్నింగ్స్ తో వెళ్ళాను, నువ్వు నీ ఎర్నింగ్స్ తో వెళ్ళు. ఒకసారి ఇల్లు చూసి వచ్చాక నేను మీకు చెప్తాను. ఇప్పుడు నాకే పెట్టే మీటింగ్ కాదు. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో ఎందుకు వెళ్ళాలి? ఎమిరేట్స్ ఆర్డినరీ రెగ్యులర్ ఎమిరేట్స్ వెళ్తావు కదా, అప్పుడు కొంచెం మంచి నాకు కోపం తగ్గుతుంది అన్నమాట. మీరు నాకు చెప్పకుండా ఇల్లు కొన్నారు కదా అని. స్వాతికి నా మీద కోపం వచ్చింది, నేను ఇలా ఉనికిపోతున్నా, భయం వేసేస్తుంది. ఈ మధ్యన యూట్యూబ్లోని కొంతమంది లూజర్లు హేటర్లు కామెంట్ ఏం పెడుతున్నారంటే, మా ఆవిడ అంటే నువ్వు ఏం చేస్తుంటే నేను తిరుగుతున్నానంట. దానికి ఏంటి నీ రియాక్షన్ ఏంటి? నవ్వు వస్తుంది, ఏం చెప్పాలో తెలియట్లేదు. నా శాలరీ అదే ఎలాంటి దౌర్భాగ్యులు మూర్ఖులు ఉంటారంటే యూట్యూబ్లో వాళ్ళకి ఎదుగు పొదుగు లేక వేరే మీద ఏడుపు మాట ఏంటంటే నీ సంపాదన తిరుగుతా అంటే కొన్ని ఎలా నవ్వాలో తెలియట్లేదు. సో మొత్తానికి ఓకే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు విల్లా చూస్తావు, వెళ్ళి మరి ఓకే కీస్ అక్కడ. సో విల్లా ఇది రెడీ అవుతుంది మన విల్లా. ఇంకా 2 months to 3 months అయితే పట్టొచ్చు వాక్ త్రూకి. మళ్ళీ మీకు తెలుసు కదా, అంటే ఇండియా వెళ్ళిపోతుంటా, ఒకసారి వెళ్ళి అది మీకు మళ్ళీ చూపిస్తాను. లాస్ట్ టైం నేను చూపించినప్పుడు మీకు బయట ఎలివేషను, చాలామందికి లేక్ దగ్గర ఉంది, ఆ కన్సర్న్, నీళ్ళు వచ్చేస్తాయా, మునిగిపోతుందా, ఇవన్నీ చెప్పారు. సో వాళ్ళు రోడ్డు పెంచి 9 అడుగులు పైకెత్తారు. ఇవన్నీ నెక్స్ట్ టైం అంటే విజువల్లే కదా, మనం ఎన్ని కబుర్లు చెప్పినా విజువల్గా చూపిస్తే కానీ అర్థం కాదు. కాబట్టి అక్కడికి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తాను. అంతేకాకుండా ఇప్పుడు కామన్ ఏరియాస్, పూల్ ఏరియా, తర్వాత క్లబ్ ఏరియా, అంటే క్లబ్ ఉంటుంది కదా మొత్తం ఈ విల్లాస్ అన్నిటికీను, ఆ ఏరియా రెడీ అయిపోయింది. ఈ పక్కన పార్క్స్ రెడీ అయిపోయి అవన్నీ నెక్స్ట్ ఇండియా వెళ్ళినప్పుడు. యూజువల్ నేను ఏమనుకున్నానంటే ఇండియా ఏప్రిల్ మే జూన్లో వెళ్ళకూడదు. లాస్ట్ టైం ఒకసారి జూన్లో వైజాగ్ వెళ్ళి సముద్రంలోకి బోట్లోని వెళ్ళి ఇంకా 3 రోజులు నేను లగలేదు వడదెబ్బ కొట్టేసి. సో బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. హైదరాబాద్ కూడా విపరీతమైన వేడి, వైజాగ్ కూడా వేడే, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా వేడి ఈ టైంలోని, అంటే మార్చి ఏప్రిల్. సో వెళ్ళి చూడాలి. సో మొత్తానికి నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నా. నా ఫ్రెండ్ ఒకడైతే నేను కొన్నదానికి 1 కోటి ఎక్స్ట్రా పెట్టి మరీ నా దగ్గర తీసేసుకుంటా అన్నాడు లోకలోడు నా ఫ్రెండ్. అంతా నచ్చేసింది. సో తర్వాత మా రిలేటివ్స్ అందరూ, మీకు తెలుసు కదా మన పెళ్ళయింది భువనేశ్వర్లో, అందరూ నా వీడియో 27 నిమిషాలు అంటే 27 నిమిషాలు 1 సెకండ్ వదలకుండా చూశారు. అందరూ రియాక్షన్ అద్భుతంగా ఉందని. సో నేను కూడా చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా చాలా విల్లాలు చూసాక, ఒకటి చూసాక మనకి అదే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ 2, 3, 4 చూసాక బాగా అవగాహన వస్తుంది. సో అది గైస్. సో మొత్తానికి విల్లా గురించి నా ఫీలింగ్. మళ్ళీ మీరు నాకు ఈ కామెంట్లో అడుగుతారు ఎంత అయింది విల్లా అని. నాకు ఎంతకు వచ్చిందో నేను చెప్పను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజయ్ కల్ప క్షేత్ర లాస్ట్ టైము నేను పెట్టాను వాళ్ళ నెంబరు. చాలామంది ఎంత ఇదంటే వాళ్ళకి వచ్చిన కాల్స్లోని రవి గారి విల్లా నెంబర్ ఎంత, రవి గారి విల్లా ఎంత కొన్నారు, నా గురించి ఎందుకు రావు ఎంక్వైరీస్. మీకు విల్లా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడగండి మీకు ఎంత కావాలని. నా విల్లా నెంబర్ తెలుసుకొని మీరు ఏం చేస్తారు, అడిగి ఫోటోలు తీసుకుంటారా? మన క్యూరియాసిటీకి హద్దులు ఉండవు. బట్ ఇట్స్ ఓకే, మనం ఫ్రీ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. ఇవాళ రోజున దీంట్లో 100కి 100 పాళ్ళు కూడా వాస్తుని ఆయన చేశారు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్య స్థల డెవలప్మెంట్ బాగా చేయాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో రోడ్లన్నీ కూడా ఇవాళ కొత్త రోడ్లు వేసేసి దాన్ని బట్టి వేరలల్గా గడుతున్నారు. తర్వాత రోడ్లు వేసిన తర్వాత రోడ్ల లెవెల్ పెరిగిపోయి ఇళ్ళన్నీ కూడా గోతుల్లో ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో 100 feet రాబోతుంది. ఇక్కడ ఆ రోడ్డు వచ్చేటప్పటికి ఎంత లెవెల్ పెరుగుద్ది, దానికంటే ఎంత ఎక్కువ ఉండాలనేది కూడా ఆలోచించి మరి అంతా లోయింగ్ ఏరియా దాదాపుగా 15 అడుగులు 20 అడుగులు దీన్ని కాంక్రీట్ వాళ్ళ చుట్టూ కట్టి ఇది మొత్తం కూడా లెవెల్ చేయటం అంటే మాటలతో ఇది కాదండి, చాలా కష్టం. అంత మట్టి కొనాలి, అదంతా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అదంతా ఇక్కడికి వెయ్యాలి. ఇవన్నీ కూడా ఇంత కష్టపడి ఇంత చేసి 2 సంవత్సరాల్లో ఒక రూపు తీసుకొచ్చి చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ చేశాను. అంత బాగా కట్టాను. చాలా 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 అద్భుతంగా ఉన్నాయి, రిచ్గా ఉన్నాయి. మరి మీరు ఎంత అమ్ముతున్నారని చెప్పి అడిగితే ఆ రేటు చూస్తే ఎలా గిట్టుబాటు అవుద్దండి అన్నాను నేను. సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి అన్నారు. నేను కూడా ఇప్పుడే ఒకటే చెప్పా, ఫస్ట్ ప్రాజెక్టులో ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు ముఖ్యం,
ఎంత బాగా చేశాము, కొనుక్కున్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు, ఎంత అనుకున్నట్టుగా మా డబ్బులకి సరిపడగా బ్రహ్మాండంగా కట్టామని ఎలా ఫీల్ అయ్యారు. ఇది ముఖ్యం. లాభం అనే తర్వాత వస్తుంది. మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ కాపురం ఉండే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయితే వాళ్ళ స్నేహితులకి చెప్తారు, వాళ్ళ చుట్టాలు బంధువులకి చెప్తారు, అందరికీ చెప్తారు. మౌత్ పబ్లిసిటీ, మీరు పేపర్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినా, టీవీలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినా కూడా అలాగే చెప్తారులే, అడ్వర్టైజ్మెంట్లు అట్లాగే చెప్తారు అనుకుంటా. కానీ రియల్గా మీలాగా ఇక్కడికి వచ్చి కొనుక్కొని సాటిస్ఫై అయ్యి మీ వాళ్ళందరికీ చెప్తారు చూడండి, అది నిజమైన. సో విల్లా గురించి నేను ఇంత చింత పడాల్సిన అవసరం లేదు. నా డెసిషన్ అయితే వెరీ 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 గుడ్ డెసిషన్. నేను చాలా చాలా హ్యాపీ. ఆల్రెడీ చూసేసారు కాబట్టి సస్పెన్స్ ఏం లేదు. సో హైదరాబాద్లో మన కొత్త విల్లా బయట నుంచి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళిపోదాం. జస్ట్ వీడియో కోసం ఇలా ఓపెన్ చేస్తున్నా. సో వర్టికల్ గా మొత్తం స్పేస్ ఎంత గ్రాండ్ గా ఉంది చూపించడానికి నేను రికార్డ్ చేశాను. ఇది హారిజాంటల్. మొత్తం 3 ఫ్లోర్లు చూసేసి చాలా హ్యాపీ, కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ప్రతి స్పేస్, కొన్ని విల్లాలు చూసినప్పుడు అంతా బాగుంది, బట్ అనిపిస్తుంది. ఇందులో నాకు బట్ ఏం కనిపించలేదు. అన్ని సైజెస్, డోర్ ఫ్రేమ్స్, హైట్స్, బాల్కనీస్, తర్వాత సైజ్ ఆఫ్ ద రూమ్స్ అన్ని ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. హోమ్ థియేటర్, ఒక బెడ్రూమ్ హోమ్ థియేటర్ చేస్తారా, వెరీ కూల్. ఆహా, ఇవి సెట్ చేశారు. సూపర్ ఉంది, నైస్. వావ్, స్టార్టింగ్ ఈ ఆసమ్ ఇండోర్ అవుట్డోర్ చూడండి ఐడియాస్. తర్వాత చాలా మంది అంటారు, అన్నా నువ్వు ఈ మధ్యన ట్రావెల్ వీడియోస్ పెట్టట్లేదని. నేను ఉండేది అమెరికాలో 28-29 ఏళ్ళ నుంచి. నేను ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, లేకపోతే అలహాబాద్ వెళ్ళినా, ప్రయాగ్రాజ్ వెళ్ళినా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళినా, లేకపోతే ముంబై వెళ్ళినా, వాటిని ట్రావెల్ అంటారా నాయన, ట్రావెల్ అంటారా బాబులు. అమెరికా నుంచి, రిచ్మండ్ నుంచి బయలుదేరి 10,000 మైళ్ళు, ఇంచుమించుగా 16,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భారతదేశానికి వెళ్ళి వైజాగో, మారేడుమల్లో, శ్రీశైలమో, హైదరాబాదో, ముంబయో, ఢిల్లీయో, ప్రయాగ్రాజ్ వెళ్తే దాన్ని ట్రావెలే అంటారు. అవన్నీ ట్రావెల్ వీడియోసే. ఈ మధ్యలో ఒక 5 రోజులు 10 రోజులు అప్డేట్లు కూడా ఇవ్వాలి కదా. ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏదేదో చెప్పేస్తున్నారు. సో మనకు తెలిసిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియోస్ చేస్తున్నా. ప్లస్ మాకు కాస్త జియో పాలిటిక్స్ మీద అవగాహన బాగుంది కాబట్టి మీకు అర్థమవుతుందని చేస్తున్నా. సో కానీ మీకోసం రేపు ఒక అద్భుతమైన ట్రావెల్ వీడియో మీకోసం రేపు వచ్చేస్తుంది. ఓకేనా, పక్కా వచ్చేస్తుంది రేపు అద్భుతమైన ట్రావెల్ వీడియో. ఫ్యాంటాస్టిక్. ఓకేనా. సో మనం ఎన్నో ఫస్ట్లు చూపించాం. ఈజిప్ట్లో పిరమిడ్స్ చూపించింది ఫస్ట్ నేనే. మాచు పీచు ఇంకా సిటిజన్ చూపించింది నేనే. చిచెన్ ఇట్సా చూపించింది నేనే. రియో ద క్రైస్ట్ రెడీమర్, వరల్డ్లో అతి పెద్ద వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్, అది చూపించింది నేనే. పాకిస్తాన్లో ఇంగ్లాజ్ మాత, లవుడు గుడి, ముల్తాన్ నరసింహస్వామి ఉద్భవించిన ప్రదేశం, ఇంకా ఎన్నని చెప్తాను, కలష్ ట్రైబ్స్, ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ కంట్రోల్లోకి వచ్చాక అందరూ వెళ్ళారు. తాలిబాన్ కంట్రోల్లో లేనప్పుడు వాళ్ళ అపోజిషన్ కూడా చూపించాను. ఇలాగ ఎన్నో అద్భుతాలు చూపించాను ప్రపంచంలోని. తెలుగులో మొట్టమొదటిసారి మన ఛానల్లో ఇంకా ఒక అద్భుతమైన ట్రావెల్ వ్లాగ్ అయితే రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి మీకోసం చేస్తాను. సో నా వీడియో మోర్ దెన్ ఒకటి మీరు చూసినట్టయితే ప్రతిసారి చెప్పినట్టు మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మిలియన్ దాడేస్తున్నారు, నేను ఎందుకు మిలియన్ దాడట్లేదు నాకు అర్థం కావట్లే. ఎందుకు దాటలేదు నాకు తెలుసు 2 ఏళ్ళు ఏం జరిగిందో. కానీ మూవింగ్ ఫార్వర్డ్ అనుకున్నాం కాబట్టి నా ఛానల్ కూడా మిలియన్ సబ్స్క్రైబర్స్. మళ్ళీ మీకు చాలా ఇంపార్టెంట్ అంటే సబ్స్క్రైబర్స్ నెంబర్ వల్ల డబ్బులు ఏం రావు, వ్యూస్ వల్లే వస్తాయి. కాకపోతే 1 మిలియన్ ఉన్నాయని నేను కూడా చెప్పుకోవాలి కదా ప్రౌడ్గా. అందుకని ఎవరైనా నా వీడియో మోర్ దెన్ 2-3 వీడియోలు చూస్తుంటే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్లా గురించి నేను ఇంత చింత పడాల్సిన అవసరం లేదు. నా డెసిషన్ అయితే వెరీ 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 గుడ్ డెసిషన్. నేను చాలా చాలా హ్యాపీ. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ వీడియోలు నావి నేను చేసినవన్నీ 2 వీడియోలు మిలియన్ దాటాయి. ఓకే, చేసిన 4లో 5లో. కాబట్టి నా రివ్యూ అపార్ట్మెంట్స్ గురించి కానీ విల్లాస్ గురించి కానీ చూడాలనుకుంటున్నారు. కాబట్టి నేను మళ్ళీ ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా కొత్త కాంప్లెక్స్లు ఉన్నా, ఎవరికైనా మీది అద్భుతమైన విల్లా ప్రాజెక్టు లేకపోతే అద్భుతమైన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను వచ్చినప్పుడు నాకు వీలుంటే డెఫినెట్గా అది రివ్యూ చేస్తాను. ఓకేనా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.